మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యేనాటికి దేశం పరిస్థితి గందరగోళంగా ఉండేది. ఆర్థికంగా దివాలా తీసిందే. లైసెన్స్ రాజ్ నడుస్తుండేది. ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా బోలెడని అవరోధాలు, అడ్డంకులు వచ్చేవి. ఈ అన్ని ప్రతికూల పరిస్థితులకు ఆర్థిక సంస్కరణలతో కాయకల్ప చికిత్స చేశారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అనగానే ఎవరికైనా టక్కున గుర్తుకొచ్చేది ఆర్థిక సంస్కరణలే. స్వభావరీత్యా ఆయన మృదు స్వభావి. అయితే ఆయన ఆలోచనలను మాత్రం పాదరసంతో పోల్చవచ్చు. ఆర్థికవేత్తగా మన్మోహన్ ప్రతిభ కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఆకట్టుకుంది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్గా 1982లో మన్మోహన్ సింగ్ను అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించింది. 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ కొనసాగారు. మన్మోహన్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించడంలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారంటారు రాజకీయ పండితులు. ఆర్బీఐ నుంచి ప్రణాళికా సంఘానికి మన్మోహన్ ప్రస్థానం మారింది. ఎంతో కీలకమైన ప్రణాళికా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా 1985 నుంచి 87 వరకు ఆయన పనిచేశారు. అటు తర్వాత 1987 నుంచి 90 వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసే సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకునేవారు మన్మోహన్ సింగ్. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మన్మోహన్ అందించిన సేవలు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పివి నరసింహారావును ఆకట్టుకున్నాయి. ఆర్థిక శాస్త్రంపై మన్మోహన్కు ఉన్న పట్టు, అవగాహన చూసి పివి నరసింహారావు ఫిదా అయ్యారు. కాగా ఆ తర్వాతి కాలంలో పివి నరసింహారావు ప్రధాని అయ్యారు. పివి ప్రధాని అయ్యే నాటికి దేశం పరిస్థితి గందరగోళంగా ఉంది. ఆర్థికంగా దివాళా తీసింది. లైసెన్స్ రాజ్ నడుస్తోంది. ఏ చిన్న పరిశ్రమ పెట్టాలన్నా బోలెడన్ని అవరోధాలు, అడ్డంకులు. ప్రతి చిన్నదానికి లైసెన్స్ అవసరమనే విధానాలు నడిచేవి. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. చివరకు పారిశ్రామికంగా భారతదేశం వెనుకడుగు వేసింది. ఈ నేపథ్యంలో భారతదేశాన్ని రక్షించడానికి పివి ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వెనుక ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. 1991 జూన్లో పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేరారు. వాస్తవానికి మన్మోహన్ సింగ్ రాజకీయ రంగానికి కొత్త. ఓ గొప్ప ఆర్థికవేత్తగా ఆయనకు పేరుంది కానీ రాజకీయ నాయకుడిగా ఆయనకు పెద్దగా పేరు లేదు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ను ఫైనాన్స్ మినిస్టర్గా నియమించడం పట్ల అందరూ ఆశ్చర్యపోయారు. అయితే మన్మోహన్ సింగ్ తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు. ఆర్థిక మంత్రిగా భారతదేశంపై తనదైన ముద్ర వేశారు మన్మోహన్ సింగ్. అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్కు చర్మగీతం పాడారు. ఆర్థిక వ్యవస్థలను సరళీకరించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటికి దివాళా తీసిన దేశ ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సింగ్ కాయకల్ప చేశారు. ఆర్థిక మంత్రిగా 1991 జూలై 24న మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటికి దేశ పారిశ్రామిక రంగం అనేక అవరోధాలను ఎదుర్కొంటోంది. ఈ అవరోధాలకు చెక్ పెడుతూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. అనేక రంగాలపై ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యానికి కొత్త పారిశ్రామిక విధానం తెరదించింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేవలం కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు. అంతేకాదు ఆటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కూడా అనుమతిచ్చారు. అలాగే ఎగుమతులను ప్రోత్సహించడానికి కొత్త వాణిజ్య విధానాన్ని ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానానికి అనుకూలంగా ఆర్థిక మంత్రి హోదాలో అనేక చర్యలు తీసుకున్నారు మన్మోహన్ సింగ్. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి భారతదేశం రుణ ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతోంది. ఈ సమయంలో మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. భారతదేశం రుణ ఊబి నుంచి బయటపడింది. లైసెన్స్ రాజుకు ఎండ్ కార్డు పడడంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఫలితంగా దేశం పారిశ్రామిక రంగంలో దూసుకుపోయింది. భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచడానికి రూపాయి మారకపు విలువను 2 దశల్లో తగ్గించారు. ఆ తర్వాత 1991 జూలై నెలలో 4 విడతల్లో భారత్ దగ్గర ఉన్న బంగారం నిల్వలను ఇంగ్లాండ్ దగ్గర తనఖా పెట్టారు. ఇలా బంగారం నిల్వలను తనఖా పెట్టడం ద్వారా $400 మిలియన్ సమీకరించగలిగారు. మొత్తంగా పివి నరసింహారావు సూచనల మేరకు ఆగమాగంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే పనిని మన్మోహన్ సింగ్ చేపట్టారు. దీంతో తన భుజస్కంధాలపై పివి నరసింహారావు పెట్టిన ఓ గొప్ప బాధ్యతను ఎలాగైనా నెరవేర్చాలని మన్మోహన్ సింగ్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పివి నరసింహారావు అంచనాలను సాకారం చేస్తూ దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు మన్మోహన్. దీంతో ప్రపంచవ్యాప్తంగా పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ జోడీకి మంచి మార్కులు పడ్డాయి.